కర్నూలులో వైసీపీ కార్యకర్తలు బరితెగించారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. గత అర్ధరాత్రి రాళ్లు, కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు ఒకరు ప్రాణాలతో బయటపడగా మరొకరు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నారు. కర్నూలు బందోవార్డు టీడీపీ బూత్ ఇన్ఛార్జి తైజుం బాషాపై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. రాళ్లు, కర్రలు, రాడ్డులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తైజుం బాషా తీవ్రంగా గాయపడ్డారు. రక్తగాయాలైన తైజుం బాషాను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైసీపీ కార్యకర్తలు జలీల్, ఫైజల్, ఆరిఫ్ దాడి చేసినట్లు తైజుం తెలిపారు. నేను టాబ్లెట్లు దానికి రోడ్డు మీద పోయింది. నన్ను వైసీపీ మంచిలు ఎస్వి మోహన్ రెడ్డి దగ్గర ఉంటారు. వాళ్ళు నా మీద బీభత్సంగా కొట్టినారు. కత్తిలు తీసుకొని, పంచరాడ తీసుకొని, రాడ తీసుకొని కొట్టినారు. నేను భరించలేక స్ప్రో తప్పి కింద పడిపోతే నన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకుపోయినారు కూడా తెలియదు. అంత బీభత్సంగా కొట్టినారు. ఇది ఏమన్నా, ఇది ఏం తప్పు చేయలే, ఏం చేయలే. వాళ్ళు ఎందుకు పరేషాన్ చేస్తున్నారో ఏం లేదు. మేము ఏం చేయలే, ఒకరిని కష్టపెట్టలే, ఒకరిని తప్పు చేయలే, ఒకరిని పెద్ద కూడా మాటలు మాట్లాడలే. రోడ్డు మీద పోతున్నోడిని పిలిపించి మరీ కొట్టినారు. ఏమంటే అది నేను చంపేస్తా, చూసుకుంటా అని చెప్పిపోయినారు అన్న. జలీల్, జునేద్, ఫైసల్, ఆరిఫ్ ఏం లేవు అన్న గొడవలు. నేను టీడీపీలో ఉంటా అని వాళ్ళు వైసీపీలో ఉంటారు కాబట్టి అందుకు కోసం కొట్టినారన్న. వాళ్ళు మోహన్ రెడ్డి మంచిలన్న. వాళ్ళు 11 కుట్లు పడినాయి, ఇక్కడ కాలుకి పడినాయి. కాల్లో హ్యాండిక్యాప్, నేను కాల్లో రాడుంది. నాకు రాళ్ళు తీసుకుని బీభత్సంగా అంత కొట్టినారు. నాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఏదో బాడీ ఇంట్లో ఉంటా, నేను బతుకుంటా, పని చేస్తే బతకాలా, లేకుంటే లేదు సార్. నేను భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించిన వైసీపీ కార్యకర్తలు సవరణ కార్యక్రమంలో పాల్గొంటున్న తైజుం బాషాపై దాడి చేశారని టీడీపీ నాయకులు అంటున్నారు. దీని వెనుక వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. చికిత్స తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తైజుం బాషాను పరామర్శించారు. ఎస్ఐఆర్ జరుగుతుంది కర్నూలులో. ఓల్డ్ టౌన్లో మా ఏరియాస్లో 10th వార్డులో స్పెషల్గా 10th and 11th వార్డులలో, ఇట్లాంటి ఓల్డ్ టౌన్లో కొన్ని వార్డులలో 100ల కొద్ది దొంగ ఓట్లు ఉన్నాయి. ఇది డైవర్ట్ చేయనిగా ఈ షాట్ మొదలుపెట్టినారు. కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తే బిఎల్ఓస్ వెనకలా ఎవరు తిరగరు, ఇది పట్టించుకోకూడదు అని ఒక భయంగా ఒక 15 minutes ఒక ఫ్యాక్షన్ వాతావరణం చేసినారు ఆడ వడ్డీగేరులో. ఏమైనా ఉంటే, ఏమైనా తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వాలని ఒక టౌన్లో అసలు బ్రతకాలన్న ఒక భయం అనేది సృష్టించేస్తున్నారు. అసలు బయటికి రావాలంటే భయం అయిపోయింది. కేసు పెడతారా, ఎన్ని రోజులు పెడతారా, ఎన్ని రోజులు ఉంటాం, పోతాం, వస్తామంటారు. పోలీసు వాళ్ళకి దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను చంద్రబాబు సార్ కూడా చెప్తున్నాను, సార్ కార్యకర్తలకు కాపాడుకోండి, మీ నమ్మకంతో బ్రతుకుతున్నాము, రేపు ఎన్నికల్లో మనం బయటికి పోవాలన్నా పోకూడదా. 150 బూత్ ఇన్ఛార్జ్ ఇక్కడ టీడీపీ కార్యకర్తలనే టార్గెట్ చేసి ఇక్కడ ఉన్నమంటే కొంతమంది నాయకులు ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే కర్నూలు నగరంలో మాకేదో భయపడి మంత్రి గారు ఏదో భయపడతారు, కార్యకర్తలు భయపడతారు అనుకున్నారు. కానీ మీరు ఒకరిద్దరికి ఏదో చేసినా కానీ ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి లేరు. మరి ఇంకా మంత్రి గారు కూడా దీనిపై చాలా సీరియస్గా తీసుకొని పోలీసు వారికి కూడా ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నాం. కానీ మేము కూడా ఓపిక ఉన్నంత వరకే, సహనం ఉన్నంత వరకే మేము కూడా చూస్తున్నాం. మా పార్టీ వారు కానీ టార్గెట్ చేసినారు అంటే ఎవరు ఎక్కడైనా కానీ మేము కూడా అన్నిటికీ సరి అయిన సిద్ధంగానే ఉంటాం. కాబట్టి మీరు దయచేసి ఇలాంటివి మానుకోవాలి. బళ్ళారి చౌరస్తాలోని ఓ హోటల్లో టీ తాగుతున్న నవీద్ అనే మరో టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు కత్తులతో పొడిచారు. ఏం జరుగుతుందా అని తేరుకునేలోపు పొడిచి పారిపోయారు. ఒళ్లంతా గాయాలైన నవీద్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నవీద్ను టీడీపీ నాయకులు పరామర్శించారు. నగరాన్ని అశాంతిగా సృష్టించి హత్యా రాజకీయాలు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. దీనివల్ల వాళ్ళ పార్టీకి ఏం లాభం జరుగుతుందో లేదో తెలియదు, కానీ కర్నూలులో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మీరందరూ గుర్తుంచుకోవాలి. వైసీపీ పార్టీ కుట్రలకు బలి కాకుండా వారిని పూర్తి స్థాయిలో మనం ఈ విధంగా ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం పార్టీ పరంగా. కానీ మీరంతా గుర్తుంచుకోవాల్సింది, వారు చేసే హత్యా రాజకీయాల్ని మనం ఖండిద్దాం. ఒక సంవత్సరం కింద ఉస్తాద్ మహబూబ్ అలీ వాళ్ళ మనుషులు నా మీద దాడి చేసినాడు వంటల దగ్గర. ఇప్పుడు 4 చౌరస్తాలో జరిగింది. వస్తాద్ ఇంకా పెరుగుకుంటూ పోతున్నాడు కానీ తగ్గకున్నాడు. ఆయన పట్టించుకుంది ఎవరు పట్టించుకోకున్నారు. ఎంత చెప్పినా వస్తాద్ 2 సార్లు అటెంప్ట్ కూడా జరిగింది. ఇప్పుడు పట్టించుకోకుంటే మొదలు చేస్తాడు, కబ్జాలు చేస్తూనే ఉంటాడు వస్తాద్. ఎస్వి మోహన్ రెడ్డి అనుచరుడు వస్తాద్ మహబూబ్ అలీ వాళ్ళ మనుషులు ఇంద్రి నదిలో కబ్జా చేసినాడు. అది జరిగింది నా మీద అటాకింగ్. ఇప్పుడు మొహమ్మద్ నవీద్ అని ఈయనకి కబ్జా చేసినాడు. హత్యాయత్నం జరిగింది ఈయన మీద.
కర్నూలులో అరాచకాలు సృష్టిస్తున్న వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.